ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలపై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి. గోదావరి జిల్లాల పంటలకు ఈ నత్తలు మరణ శాసనం రాస్తున్నాయి. ఈ నత్తల దాడిలో పంటలే కాదు పండ్ల తోటలు, నిమ్మ తోటలు కూడా బలవుతున్నాయి. దీంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంట చేతికందే సమయానికి నత్తలు దండయాత్ర చేస్తున్నాయి. గోదావరి జిల్లాలో పంటలకు నష్టం కలిగిస్తున్న నత్తలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గోదావరి జిల్లాలకు రైతులు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందని చెప్పుకోవచ్చు. నిమ్మ తోటలు కానీ అలాగే ఏ తోటలు అయినా సరే ఈ కొత్త రకం వింత జంతువులైతే కూడా పట్టి పీడిస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిమ్మ చెట్లను సైతం ఎగబాగుతూ వాటి రసాన్ని పీల్చి పిప్పు చేస్తున్నటువంటి జైంట్ ఆఫ్రికన్ నత్తలుగా పిలువబడుతున్నటువంటి ఈ వింత నత్తలైతే కూడా ఇప్పుడు రైతులని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం నల్లజర్ల ప్రాంతంలో ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు నిమ్మ తోటలో ఉన్నాం. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఈ నత్తలు చెట్ల మొదటి నుంచి కూడా ఆకుల వరకు కూడా ఎగబాగుతున్నాయి. చాలా స్లోగానే ఈ నత్తలు ఎగబాగుతున్నప్పటికీ కూడా గుట్టలు గుట్టలుగా గుంపులుగా ఇలా చెట్టునంతా కూడా మొత్తం అల్లుకుపోయి మొత్తం చెట్టుకున్నటువంటి ఆ రసాన్నంతా కూడా పీల్చి పిప్పు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇవి కూడా చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి వీటి వలన ఎటువంటి నష్టాలు ఏర్పడుతున్నాయి ఏంటి అనేది కూడా రైతులు ఎటువంటి ఆందోళనకు గురవుతున్నారని దాని మీద కూడా ఒకసారి స్థానికంగా ఉన్నటువంటి ఈ తోటకు సంబంధించిన నిమ్మ తోటకు సంబంధించిన రైతు శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఏంటి ఈ సమస్య మీకు ఎప్పటి నుంచి ఉంది? అసలు ఎలా దీనివల్ల ఏంటి ఇబ్బంది? యాక్చువల్గా 2 years బ్యాక్ లైట్గా ఉందండి. మేము అంత దీన్ని నత్త అంటే రైతుకు మేలు చేసేదేమైనా ఉద్దేశంతో మేము దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ విపరీతంగా పెరిగిపోయింది. అంటే వీటి వల్ల నివారణ వీటి వల్ల మీకు ఎటువంటి నష్టం ఏర్పడుతుంది అంటే చెట్టు యొక్క కాండం యొక్క బెరని రసం పీల్చుకుంటున్నాయి. అవి ఆ రసం పీల్చుకోవడం చెట్టు ఆహారాన్ని తీసుకున్న మనకు ఉత్పత్తి ఇచ్చేటప్పుడు ప్రొడక్ట్ తక్కువ వస్తుంది. లాస్ట్ ఇయర్కి చాలా తేడా వచ్చింది. మెయిన్గా ఏంటంటే కాండం మీద ఉండి కాండం మీద రసం తీసుకుంటూ వాటికి అనువైన ఆకులు అయితే కనుక బొప్పాయి, తమలపాకు ఇలాంటి వాటి మీద అయితే ఆకులు కూడా తినేస్తున్నాయి. ఈ నిమ్మ అనేది బెరడు మీదే అది రసం పీల్చుకుంటున్నాయి. దీనివల్ల చెట్టు క్రమేప కాలం మరణిస్తుంది. చెట్టు ఇమీడియట్లీగా ఎఫెక్ట్ నిమ్మ మీద కనపడదు, కానీ ఉన్న చెట్ల మీద అయితే ఇమీడియట్లీ ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీని నివారణ కోసం చాలా ప్రయత్నం చేశాము. అలాగే ఈ నత్తలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో అగ్రికల్చర్ అధికారులు కూడా విస్తృతంగా ఈ నిమ్మ తోటలో పర్యటిస్తూ మొత్తం అంతా కూడా తోటలను పరిశీలిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మనం విజువల్స్లో కూడా దొరుకుతుంది. ఈ నల్లజర్లకు సంబంధించిన ఏవో సోమశేఖర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయన్ని కూడా అడుగుదాం. సార్, ఏంటి సార్ ఈ రైతులకు సమస్య గత సంవత్సరం నుంచి కూడా ఉందని చెప్తున్నారు. అంటే మీ పరిశీలనలో ఏం తెలియదు, ఇటు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? జైంట్ ఆఫ్రికన్ స్నైల్, ఇది అచాటినా ఫులికా అనే సైంటిఫిక్ నేమ్తో ఉంది. ఇదేంటంటే ఆఫ్రికా దేశాల నుంచి మన కేరళ రాష్ట్రానికి మొక్కల ద్వారా ఇతర ఎవరో మనుషులు తీసుకురావటం ద్వారా ఇలాంటి రకరకాల పద్ధతుల్లో కేరళ వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్రాంతానికి మొక్కలు కొన్ని ఆరికా మొక్కలు రావటం వల్ల వాటిల్లో వచ్చిందని అంటున్నారు సైంటిస్టులు. మనకి ఇది వరకు చాలా పెస్ట్లు వచ్చినాయి. ఇది వైట్ ఫ్లై వచ్చింది, అంతకుముందు ఇరియోఫిడ్ మైట్ వచ్చింది. ఇది కూడా మైనర్ పెస్ట్గానే ఉంది. ప్రస్తుతానికి అంత డ్యామేజ్ చేసే స్థితిలో లేదు కాబట్టి దీనికి కూడా మనం ప్రత్యామ్నాయాలు సైంటిస్టులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ పాటించి మేము అందరికి కూడా ఎడ్యుకేట్ చేసి నివారిస్తున్నాం సార్. అంటే ఎక్కువగా వీటి వలన అంటే మనుషులకి ఎటువంటి హాని కలిగే అవకాశం ఉంది? ఇట్లా పట్టుకుంటే ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? అంటే సైంటిస్టులే చెప్తున్నారు ఈ కొద్దిగా ఇరిటేషను క్రియేట్ చేద్ది, ప్లస్ దీని టెంటకిల్స్ నుంచి ఏదో ఒక కెమికల్ వస్తుంది, దురదలై వస్తున్నాయి పశువులు. వాటికి కూడా అంటే ఆ జీవికి ప్రత్యేకంగా ఇతర జీవుల నుంచి కాపాడుకునే గుణం అది. మనం దాని జోలికి వెళ్లకుండా గ్లౌజులు అవి వేసుకుని ఏరితే మనకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ నిమ్మ చెట్ల కాండం మీద ఈ లాలాజలంతో కరిగించడానికి ట్రై చేసి అక్కడే వాటి విసర్జితాలు వదలటం వల్ల అశుభ్రంగా అయ్యి దాని మీద సెకండరీ ఇన్ఫెక్షను, బ్యాక్టీరియా, ఇతరాలు అభివృద్ధి అయ్యి ఆ నిమ్మ చెట్టు చనిపోద్దాయి అనే భయంతో మేమందరం కూడా అన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నాం వీటి నివారణకి. రెగ్యులర్గా జరిగే మిగిలిన ప్రాసెస్ నిమ్మకి జరగవలసిన యాక్టివిటీస్తో పాటు దీన్ని కూడా ఎక్స్ట్రా పెట్టాం. ఇదే కాకుండా మిగిలిన పంటల్లో ఉన్నాయి ఏది ఎక్కడ రైతులు అబ్జర్వ్ చేసినా దాన్ని సైంటిస్టులు చెప్పిన ఈ 2 కెమికల్స్తో పాటు
మీరు ఏరి ఉప్పులో పాడేసుకుంటే అది ఈజీ అయిన పద్ధతి, వెంటనే చనిపోతాయి. నత్తలు పాకినటువంటి ఈ చెట్టు బెరడే మొత్తం మొదలైతే ఉందో మొదలకు సంబంధించి కూడా నత్తలు వదిలినటువంటి విసర్జనలతో ఈ చెట్టు అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ నల్లగా మచ్చలు ఏర్పడటం, ఆ తర్వాత చెట్టుకున్నటువంటి ఏదైతే రసాలు ఉన్నాయో ఆ రసం అంతా కూడా పొడిబారిపై తెల్ల తెల్ల మచ్చలుగా ఏర్పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే అటు వ్యవసాయ శాఖ అధికారులు ఇటు రైతులు కూడా ఒకటే చెప్తున్న విషయం, మొత్తం తాత్కాలికంగా ఏమైనా అధికారులు చెప్పినటువంటి చర్యలు తీసుకుని తాత్కాలిక ఉపశమనం కలిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతులకి ఉపశమనం కలగటం లేదు. దీనిపైన ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులైతే కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, ఎన్టీవీ, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి.